నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా లేనిదే అసెంబ్లీలో అడుగు పెట్టమని కూర్చున్నాడు. అది అందరికీ తెలిసిందే. ప్రతిపక్ష హోదా రాదని తెలిసినా కూడా ఎందుకు రాదు అని కూర్చున్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు 23 మంది ఎమ్మెల్యేలు ఉంటే 5-6 మంది ఎమ్మెల్యేలు లాగేస్తే ఆ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోతుంది అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 11 మంది ఎమ్మెల్యేలు ఉంటే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీలో అడుగు పెడతా అని జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోవడం, ప్రతిపక్ష హోదా రాదని తెలిసి కూడా అసెంబ్లీలో అడుగు పెట్టకుండా ప్రజా సమస్యలను మీద పోరాటం చేయకుండా మీడియాకే లీకులు ఇస్తూ మీడియాతో మాట్లాడుకుంటూ ఇప్పటికి 15 నెలలు దాటిపోయింది. అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్ష నేత హోదా ఇప్పించండి అని మరోసారి హైకోర్టును ఆశ్రమించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎట్లా ఏమి అని చూసుకుంటే స్పీకర్ రూలింగ్ చట్ట విరుద్ధమని ప్రకటించండి అనేది కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. శాసనసభలో తనను ప్రతిపక్ష నేతగా గుర్తించాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలంటూ పులివెందుల ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి హైకోర్టును ఆశ్రమించారు. ఏమని? నాకు ప్రతిపక్ష హోదా గుర్తించాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలంటూ జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టును ఆశ్రమించారు. తనను ప్రతిపక్ష నేతగా గుర్తించేందుకు నిరాకరిస్తూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఈ ఏడాది ఫిబ్రవరి 5న ఇచ్చిన రూలింగ్ను చట్ట విరుద్ధమైనదిగా ప్రకటించాలని, దాన్ని రద్దు చేయాలని కూడా కోరారు. ఈ రూలింగ్ ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ చట్టంలోని సెక్షన్ 12(b)కి విరుద్ధమని ప్రకటించాలని కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు కోరుతున్నారు. ప్రతిపక్ష హోదా కల్పించేలా ఏపీ శాసనసభ వ్యవహారాల కార్యదర్శి, అసెంబ్లీ స్పీకర్ కార్యదర్శిని ఆదేశించాలని కూడా హైకోర్టును ఆశ్రమించారు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఏమంటే నాకు ప్రతిపక్ష హోదా కావాలా, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతా, లేకపోతే నేను అడుగు పెట్టను అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్ట్రాటజీ. ఆయనకు ప్రతిపక్ష హోదా లేకపోతే అసెంబ్లీలో అడుగు పెట్టడు, ప్రజా సమస్యల గురించి మాట్లాడడు. ప్రజల మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మంచి అవకాశాలు. ఎందుకంటే సూపర్ 6లో పథకాలు సరిగా అమలు కావట్లేదు. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో యూరియా గురించి కావచ్చు, రోడ్ల గురించి కావచ్చు, కరెంటు గురించి కావచ్చు, ఇది మన జగన్మోహన్ రెడ్డి గారికి అందిన అవకాశాలు. ఈ అవకాశాలను అసెంబ్లీలో మాట్లాడడానికి నాకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే పోతా అని కూర్చోవడం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి కొన్ని తెలియని శాస్త్రాలు. ఎందుకంటే వాళ్ళు గంట సేపు మాట్లాడిన 10 నిమిషాలు మీకు ఇస్తారు. ఆ 10 నిమిషాల్లో ప్రజల గురించి, ఈ ప్రజల యొక్క కష్టాల గురించి మాట్లాడండి, మీదే హైలైట్ అవుతుంది కదా. కానీ దాని గురించి మాట్లాడరు. నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోవడం, హైకోర్టుకు ఒకసారి పోతే దాన్ని హైకోర్టు కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ హైకోర్టుకి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికే హైకోర్టుకి వెళుతూ ఇట్లనే కాలం గడిపేసుకుంటూ ఉన్న అవకాశాన్ని పోగొట్టుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ కూడా చేస్తుంది. 11 మంది ఎమ్మెల్యేలు ఉంటే 11 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి రాకుండా ప్రజల యొక్క కష్టాలను, ప్రజల యొక్క బాధలను అసెంబ్లీలో లేవనెత్తకుండా మంచి అవకాశాన్ని వాళ్ళు కోల్పోతున్నారు. కానీ వైఎస్ఆర్సీపీకి సలహా ఇచ్చే వాళ్ళు ఎవరున్నారో ఏమో, కానీ ఇలాంటి అవకాశాలను పోగొట్టుకోవడం కూడా వాళ్ళకు అంత పార్టీకి కూడా నష్టమే. ఇంకా ఏమంటున్నారు అనేది మనం ఉపాధి చూసుకోగలిగితే, న్యాయశాఖ ముఖ్య కార్యదర్శి, స్పీకర్ కార్యదర్శి వ్యక్తిగత హోదాలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ను ప్రతిపాదనగా చేర్చారు. నిజానికి తనను ప్రతిపక్ష నేతగా గుర్తించేలా ఆదేశించాలంటూ గత ఏడాది జూలైలో జగన్ పిటిషన్ వేశారు. తర్వాత ఆయన
అభ్యర్థులను పరిగణలోకి తీసుకోలేమని స్పీకర్ రూలింగ్ ఇచ్చారు. అప్పుడు స్పీకర్ రూలింగ్ను రద్దు చేసి తనను ప్రతిపక్ష నేతగా గుర్తించాలంటూ జగన్మోహన్ రెడ్డి గారు మంగళవారం మరో పిటిషన్ వేశారు. నాది అసంభవమైన కోరికగా స్పీకర్ రూలింగ్లో పేర్కొన్నారు. అందులోని భాషను పరిశీలిస్తే నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయానికి వచ్చినట్లుగా ఉంది. న్యాయ నిపక్షత, పార్లమెంటరీ బాధ్యత, సమర్థ ప్రతిపక్షమనే మూలసూత్రాన్ని స్పీకర్ విస్మరించారు. ఏపీ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్లోని సెక్షన్ 12(b)లో ప్రతిపక్ష నేతను నిర్వహించారు. దీని ప్రకారం ఆ హోదా పొందేందుకు నేను అర్హుడిని అని ఈ వాద్యము వేశారండి. ఇది బుధవారం నాడు కోర్టులోకి వస్తుందంట. ఇంకా ఏమంటున్నారంటే, స్పీకర్ రూలింగ్ను చట్టవిరుద్ధంగా ప్రకటించండి, నాకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వండి. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వైఎస్ఆర్సీపీ నేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని ముందే నిర్ణయించుకున్నారు. స్పీకర్ రూలింగ్ వెనుక రాజకీయ వైరం, పక్షపాతం, అది అధికార పార్టీ సమిష్ట నిర్ణయం, అది కూడా చెప్పారు. ఇంకా ఏం చెప్తున్నారు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదాకు ఇంతమంది ఎమ్మెల్యేలు ఇలా ఉండాలని ఎక్కడా లేదు, కాబట్టి ఇది మొత్తము కావాల్సిందే చేస్తున్నారు. ప్రతిపక్ష హోదా నేను ఒకనే ఉండా కదా, నాకెందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు అనేది కూడా చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అసెంబ్లీకి హాజరు కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కోసం ఆయన పోరాడుతూనే ఉన్నారు. కానీ 11 మంది గెలిపించిన ఎమ్మెల్యేల యొక్క సమస్య, ఆ నియోజకవర్గ సమస్యలను లేవనెత్తే అవకాశాలు వీళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు పోగొట్టుకుంటున్నారు. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొడతారు, కానీ వాళ్ళ పరిస్థితి చూస్తూ ఉంటే అసెంబ్లీ స్పీకర్ అయిన పాత్రుడు కానీ డిప్యూటీ సీఎం రఘురామకృష్ణరాజులు అసెంబ్లీకి హాజరై ప్రజా సమస్యలపై మాట్లాడడానికి వైసీపీ సభ్యులను ఆహ్వానిస్తున్నారు. గైర్హాజరు కొనసాగితే అనర్హత వేటుపై హెచ్చరించారు. కానీ వాళ్ళు ఏదో విధంగా వాళ్ళు చేస్తూనే ఉండాలి. అసెంబ్లీకి రమ్మంటే అసెంబ్లీకి రావట్లేదు, ప్రతిపక్ష హోదా కావాలంటున్నారు. మరి అదే ప్రతిపక్ష హోదా ఎవరు కూటమి వాళ్ళు ఏమంటున్నారంటే, ప్రతిపక్ష హోదా మేమేంది ఇచ్చేది, ప్రజలు ఇవ్వాలి, మీకు అది లేదు కాబట్టి 11 సీట్లే వచ్చినాయి కాబట్టి మీకు ప్రతిపక్ష హోదా రాదు అని వాళ్ళు తెగే చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, నాకు ప్రతిపక్ష హోదా కావాలి, నేను ఒక్కనే కదా ఉండేది, కాబట్టి నా పార్టీని ప్రతిపక్ష హోదాగా ఎందుకు చూడరు అనేది కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మళ్ళీ హైకోర్టులో వేసిన ఈ రూలింగ్ను ఏం చేస్తారు ఏమనేది కూడా చూడాలి. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వైఎస్ఆర్సీపీ పక్షనేత వైఎస్ జగన్ నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని ముందే నిర్ణయించుకున్నారు. శాసనసభ వ్యవహారాల మంత్రి కూడా ఇదే చెప్పారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు గొంతుగా భావించి మాట్లాడే అవకాశం ఇవ్వాలి అనేది కూడా మనం చెప్తున్నారు. అంటే ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను ప్రజల తరఫున మాట్లాడతాను అని చెప్తున్నారు. మరి నా పిటిషన్ పెండింగ్లో ఉండగానే స్పీకర్ రూలింగు, నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోవడంపై గత ఏడాది జూలై 23 నేను హైకోర్టులో వేసిన పిటిషన్ దాఖలు చేశాను. ఆంధ్రప్రదేశ్ జీతభత్యాలు, పెన్షన్, అనర్హతల తొలగింపు చట్టం 1953లోని 12(b) ప్రకారం నన్ను ప్రతిపక్ష నేతగా ప్రకటించేలా ఆదేశాలు జారీ చేయాలనేది కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు కోరుతున్నారు. ఈ స్పీకర్ రూలింగ్ వెనుక రాజకీయ వైరం, పక్షపాతం కూడా ఉందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇచ్చేలా హైకోర్టు ఇస్తుందా, లేదు హైకోర్టు ఏం చెప్తుంది అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి.